మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజులుగా వర్షాలు కురవక అవస్థల పాలైన రైతులకు ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా, దుందుభి నదుల్లో వరదలు పెరిగాయి. వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కూడా వరుణుడు కరుణించని పరిస్థితి ఇటీవల కాలంలో కనిపించిన పాలమూరులో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కాస్త రైతులకు ఉపశమనాన్ని కలిగించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ఉపనదులు ఏదైతే దుందుభి నది ఉంది, ఊకచెట్టి వాగు, అదేవిధంగా పెద్దవాగు, ఈ మూడు వాగులు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం దుందుభి నది దగ్గర ఉన్నాం. దుందుభి నది జడ్చర్ల నుంచి ప్రారంభమవుతుంది. అంటే బాలానగర్ మండల కేంద్రం నుంచి ప్రారంభమైన దుందుభి నది ఇక్కడ ముందు వెళ్లి సాగర్లో కలుస్తుంది. అంతకంటే ముందు దిండి ప్రాజెక్టులో కలిసి అక్కడి నుంచి సాగర్లోకి వెళ్తుంది ఈ ఉపనది. అయితే ఈ ఉపనదికి వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 3 రోజుల నుంచి భారీగా వరద నమోదవుతుంది. ప్రస్తుతం మనం జడ్చర్ల పరిసర ప్రాంతంలో ఉండే చెక్ డ్యామ్ వద్ద ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ పూర్తిగా అంటే పొంగిపొరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో వారం రోజుల క్రితం వరకు ఇక్కడ వ్యవసాయదారులు చాలా అంటే అష్ట కష్టాల పాలైన పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ కనీసం పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితి ఉండింది. కానీ ఈ వాగు ఏదైతే పొంగి పొరుతుందో ఈ వాగు వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ పాడి పంటలకు కూడా అంటే ఇక్కడ పంటలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. అదేవిధంగా వ్యవసాయ పనులు కూడా జోరందుకున్న పరిస్థితి ఇక్కడ దుందుభి వాగు పరిసర ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. మొత్తానికి కృష్ణానదికి కూడా పెద్ద ఎత్తున వరద ఇప్పటికే నమోదవుతుంది. అయితే దాదాపు 2 నెలల నుంచి కృష్ణానదికి వరద అయితే నమోదవుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణానదిలో ప్రస్తుతం మనకు జూరాల ప్రాజెక్టు వద్ద 38,000 క్యూసెక్ల నీటి వరదను దిగువకు శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జూరాలకు వస్తున్న వరదను తీసుకున్నట్లయితే 42,000 క్యూసెక్లుగా ఉంది. అయితే ఇక్కడ మరోసారి కూడా ఏదైతే నారాయణపూర్ డ్యాంలో పూర్తిగా నిండిన పరిస్థితి మనకు కనిపించిన నేపథ్యంలో అక్కడ కూడా అంటే 25,000 క్యూసెక్ల వరద ఉండింది. దాన్ని 60,000 క్యూసెక్లకు పెంచారు. అదేవిధంగా భీమా నది పై కూడా పూర్తిగా అంటే సన్నతి ప్రాజెక్టులో పూర్తిగా నిండుకుండలా మారడంతో అది కూడా గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలా ఈ సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు అంటే వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో కేవలం పవర్ జనరేషన్ ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ ఈ సాయంత్రానికి మరోసారి స్పిల్వే గేట్లను కూడా తెరిచే అవకాశం ఉంది. మన వేరే ప్రాజెక్టులను పరిశీలించినట్లయితే కోయిల్సార్ ప్రాజెక్టులో కూడా 32.6 అడుగుల ఎత్తుండే కోయిల్సార్ ప్రాజెక్టులో ఇప్పటికీ 24.97 అడుగుల ఎత్తులో నీటి నిల్వ ఉంది. అయితే ఇక్కడ వరద చాలా స్వల్పంగా ఉంది. అయితే ఇక వారం రోజుల లోపల కోయిల్సార్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. అదేవిధంగా ఊకచెట్టు వాగుపైన ఉండే సరళసాగర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతానికి ఎలాంటి వరద నమోదు కానప్పటికీ ఇదే జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడ కూడా సరళసాగర్ కూడా నిండెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక మనం దుందుభి నది పరివాహక ప్రాంతంలో రైతులు చాలా మంది ఉన్నారు. ఈ వాగు పొంగి పొర్లే పరిస్థితి వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ వాగు 3 రోజుల నుంచి కురుస్తుంది. అయితే నిన్నటి నుంచి చెక్ డ్యామ్ కూడా పారుతుంది కదా, ఎట్లాంటి లాభాలు ఉంటాయండి? సరే, ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ వాగులు వంకలు నిండి ఇప్పుడు ఈరోజు మా గుట్టకాడపల్లి చెక్ డ్యామ్ దుంకడం రాత్రి అలగడం జరిగింది. అయితే ఈ చెక్ డ్యామ్ నిండడం వల్ల రైతులకు దాదాపు 7-8 ఊళ్ళకు ఉపశమనం వాటర్ స్టోరేజ్ అవుతాయి. ఇక్కడ నార్మల్ పోసుకున్న రైతులు ఇప్పుడిప్పుడే నాటడానికి కరియర్లు రెడీ చేస్తున్నారు. ఈ చెక్ డ్యామ్ రావడం వల్ల రైతులకు చాలా ఆనందదాయకం. అయితే వారం రోజుల క్రితం ఏదైతే మీరు విత్తనాలు వేసినారో విత్తనాలు మొలకెత్తినా కూడా రక్షించుకునేందుకు నానా ఆపసోపాలు పడ్డారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు ఒక వర్షం ఎక్కతకైనా కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి నీళ్లు పెట్టుకోవడానికి ఈ చెక్ డ్యామ్ ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు ఈ రైతులు మన దీనికి ప్రత్యేకించి 2 పంటలు, ఇప్పుడు ఈ పంట ఖరీఫ్ యాసింగ్ పంటకు ఈ వాగు రావడం సంతోషం. అయితే వాగు రావడం వల్ల 2 పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. భూగర్భ జలాలు పెద్ద ఎత్తున ఇక్కడ పెరిగి ఇక్కడ ఏదైతే బోర్లు ఉంటాయో బోర్లు రీఛార్జ్ అయ్యి సమృద్ధిగా వాటికి నీళ్లు అందుతాయి. అయితే గత వారం వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండింది. ఈ చెక్ డ్యామ్ నిండడం వల్ల మరో 2 పంటలు సమృద్ధిగా వేసుకోగలుగుతున్న ఆనందం రైతుల్లో కనిపిస్తుంది. గుడికాడిపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ABN ఆంధ్రజ్యోతి, మహబూబ్.